మా నానమ్మ ఒక చిన్న మాట చెప్తూ ఉండేది. ఏమిటి అనుకుంటున్నారా? వెళ్ళినింటికి పదే పదే వెళ్ళకూడదు అని. మనని చులకనగా చూస్తారు అనేది. ఎందుకు అలా చెబుతున్నావు నాయనమ్మ అనేదాన్ని నేను. మా నాయనమ్మ నాకేం చెప్పిందంటే, నువ్వు గమనించు, మొదటి రోజు వెళ్ళు, నీకు కుర్చీ వేస్తారు కూర్చోమని. రా పిన్ని ఎప్పుడొచ్చావేంటి అని అడుగుతారు. అదే మరలా రెండో రోజు వెళ్ళు, కింద పీట చీపిస్తారు కూర్చోమని. మరలా మూడో రోజు వెళ్ళు, నీల చీపిస్తారు కింద కూర్చోమని. ఐదో రోజు వెళ్ళు, నాలుగో రోజు వెళ్ళిపోయింది ఎక్కడికి అనుకుంటారా? అంటే ఒక రోజు విడిచి వెళ్ళాలి కదా, అందుకు ఐదో రోజు వెళ్ళు. నీతో మాట్లాడని కూడా మాట్లాడరు, సమాధానం కూడా చెప్పరు, లోపలికి వెళ్ళిపోతారు. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకు ఇలా ఇసుకిస్తుంది రోజు వచ్చి, ఏం పని లేదా ఇంటి దగ్గర అని మాట్లాడుకుంటారు. అందుకే వెళ్ళినింటికి పదే పదే వెళ్ళకూడదు అని చెబుతూ ఉండేది మా నాయనమ్మ. పెద్దవారు చెప్పే ప్రతి ఒక్క మాటలో చాలా అర్థం ఉంటుంది, కానీ మనం అర్థం చేసుకోము. నువ్వు చెప్పేవేంటి, మాకు అన్నీ తెలుసు, మాకు గూగుల్ మ్యాప్ ఉంది, చెప్పేస్తుంది అన్నీ అంటారు. అవునా కాదా? కానీ పెద్దవారు చెప్పే ప్రతి ఒక్క మాట చాలా విలువైనది. నేను చిన్నప్పుడు పుస్తకంలో చదివా, పెద్దలు చెప్పిన మాట చద్దన్నం మూట అనేవాళ్ళు. నిజమే, వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట చాలా విలువైనది. నిజమే కదా ఫ్రెండ్స్?